హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాస్తవ విషయాలు ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త చర్చ కూడా కొనసాగుతుంది. ఓ పక్కన విద్యార్థులకు సంబంధించి రోడ్ల మీద ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి, ఇటు మరోవైపు కొత్తగా ఏర్పడిన సర్కార్ అప్పుడే ఎందుకు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది, ఇంకోవైపు 6 గ్యారంటీలతో కాలయాపన చేస్తుందా, ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రాజకీయాలు చేస్తుంది, మరో మాదిరిగా కడప రాజకీయాలను ఇక్కడ ఎందుకు ఉసిగొలుపుతున్నారు, స్వార్థ రాజకీయాల కోసం ఎందుకు చాలా మందిని బలి చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మార్నింగ్ న్యూస్ కు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. నినాదం ఒకటే, గలం ధలం బలం. ఇదే మన తెలంగాణ ఆయుధం. పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా తెలంగాణ గలం ఉండాలి, ధలం ఉండాలి, బలం ఉండాలి. రానున్న ఎన్నికలలో మరొకసారి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయుధంగా మారిన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల మీద ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మరొక రకమైన, ఇప్పటికే కుక్కలు చింపిన ఇస్తారాక్లా మారిపోయింది, రేపు భవిష్యత్తులో మరోలా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్నిగుండంలా మండుతున్న ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మరి అగ్నిగుండంలో దూకుదామా, లేకపోతే బయటకు వద్దామా, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా, లేకపోతే సంక్షేమ పథకాలను కుంటుపడేద్దామా, అభివృద్ధికి నోచుకోకుండా అడ్డు వేద్దామా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. వచ్చిన తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, దీనికోసమేనా మనం మార్పు కోరుకున్నది. మార్పు దేనికోసం కోరుకున్నాం? నెంబర్ 1 నెంబర్ 2 కోసమా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సబ్బండ వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు ఎక్కడా కూడా కనబడకుండా ఉండేందుకు మనం కోరుకున్నాం అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా నేనేమంటున్నానంటే, ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ఎప్పుడు ఉంటుంది. 2023 డిసెంబర్ 8వ తారీఖు వరకు విపక్షంగానే కొనసాగింది. ఇక్కడ కేవలం అక్కడ బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నేను విపక్షంగానే ఉన్నా, నాలో ఎలాంటి మార్పు లేదు. ఇక నా మీద వచ్చే రూమర్స్కి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు క్లారిటీగా చెప్పినా లేదు అంటే ఇక భవిష్యత్తుకు సంబంధించి ఇక ప్రజలే చూసుకుంటారు. ఇక వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనల్ని కొనే అంత సినిమా ఎవరికి లేదు, అమ్ముడు పోయే అంత సినిమా అసలే లేదు. నిష్పక్షపాతమైన, నిజమైన, నికార్సైన జర్నలిజాన్ని అందించే బాధ్యత నాది. నేను జర్నలిజం చాలా పిచ్చి కసితో వచ్చిన, నా జర్నలిజాన్ని నేను చేసుకుంటున్నా, నా జర్నలిజాన్ని నేనే చేసుకుంటా, గంతేగా. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇక తెలంగాణలో జరిగిన అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి చూడాలి. ఏంది, వీళ్ళకేమన్నా తరగతులు చెప్తలేరనే రోడ్డు మీదకి వచ్చిల్లా, లేకపోతే భోజనంలలో పురుగులు పడ్డాయని వచ్చిల్లా, లేకపోతే వాళ్ళ యొక్క ఏంది చదువుకు సంబంధించి మధ్యలో తొలగిస్తున్నామంటే వచ్చిల్లా. పోరాట స్ఫూర్తి. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే పోరాటం. గుర్తుపెట్టుకోరు ఒకసారి. ఇగో హైకోర్టుకు బయో యూనివర్సిటీ భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ గురువారం వరంగల్లో ప్రదర్శన నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ కళాశాల విద్యార్థులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా వరకు కూడా ఒకసారి మీకు చదివి దీని మీద క్లారిటీగా చెప్తా. బగ్గుమన్న విద్యార్థి లోకం. యూనివర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వద్దని డిమాండ్. జీవో 55 రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం. అగ్రి యూనివర్సిటీ ఓయూ పరిధులలో ఆందోళనలు. 4వ రోజు విద్యార్థి సంఘాల నిరసన దీక్ష. ఆందోళనకు నాన్ టీచింగ్ ఉద్యోగాల మద్దతు. అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఉన్న మొత్తం చెట్లు 6 లక్షలు. బయో యూనివర్సిటీ పార్కులో 2.5 లక్షలు. కమ్యూనిటీ వృక్షాలు 20 రకాలు. 681 వృక్ష జాతులు. 400 పశుపక్షాదుల జీవన వైవిధ్య రకాలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. పచ్చదనంలో చిచ్చు. 2.5 లక్షల చెట్లపై వేటు. 50కి పైగా జీవ జాతుల బలి. హైకోర్టుకు బయో యూనివర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం. ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతుల కనుమరుగు. దేశంలోనే 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గొడ్డలు పెట్టు. వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం. సర్కారు అడుగులపై పరిశోధకులు, పర్యావరణవేత్తలు ఆందోళన. భూముల దారాదత్తంపై రెండో రోజు తీవ్రమవుతున్న ఉద్యమం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఏంది అంటే, హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం అరేతం మేధం చేస్తున్నది. అరుదైన వృక్ష జాతులకు సంబంధించిన 2.5 లక్షల చెట్లను 50కి పైగా జీవజాతులను బలి చేయనుంది.
సాగు పరిశోధనలకు అవసరమైన వందలాది ఎకరాలలోని సారవంతమైన వైవిధ్యమైన నేలలు ఉన్న వ్యవసాయ బయో యూనివర్సిటీ భూములను ఉన్నత న్యాయస్థానం నిర్మాణానికి కేటాయించి పర్యావరణానికి తీరాని నష్టం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవావరణాన్ని కేంద్రంగా ఉన్న వందలాది ఎకరాలను వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డది. ఇక చూడవాయా అంటారు కదా, మార్పు మార్పు మార్పు, అద్భుతమైన మార్పు. పొయ్యిలో నుండి పెనంలో పడ్డట్టు అయిపోయింది ఈరోజు పరిస్థితి. గిదా మనం కోరుకున్నది, మనం కోరుకున్న మార్పు గిదేనా తెలంగాణ ప్రజలారా? అంటే ఇప్పుడు హైకోర్టు కాడ ఉంటే ఏమైపోయింది? హైకోర్టును తీసుకెళ్ళి దాదాపుగా 2.5 లక్షల చెట్లపై వేటు వేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ 400లకు సంబంధించిన పశు పక్షాదుల జీవ వైద్య రకాలు ఉన్నాయి, 20 రకాల 681 వృక్ష జాతులు ఉన్నాయి. అసలు దేశంలోనే 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి సంబంధించి పేరున్నది భారతదేశంలోనే. అలాంటి యూనివర్సిటీని మరి హైకోర్టుకు దారాదత్తం చేస్తామని ఇక రేవంత్ రెడ్డి చెప్పవచ్చు. ఇక రేవంత్ రెడ్డికి తలా తోక లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ పరాకాష్ట అని చెప్పవచ్చు. రేపు భవిష్యత్తులో మనకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, వాస్తవ కోణాలను మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే సీఎం ఇప్పుడు చేసే పనులు గివేనా? దీనికోసమేమా మార్పు 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 అని చెప్పి మనం కోరుకున్నది? వాస్తవ కోణాలు ఏంది తెలంగాణ ప్రజలారా? దీనికోసమా మనం కోరుకున్నది? విద్యార్థినీలందరూ రోడ్డెక్కడానికా? మళ్ళొకసారి ధర్నాలు చేద్దాం, రాస్తారోకలు చేద్దాం, లేకపోతే ఏది అగ్నికి ఆవుదైదాం, లేకపోతే జైల్లో పోదాం, కేసులు అయిదాం, లాఠీ దెబ్బలు తిందాం. దీనికోసమా మనం కోరుకున్న మార్పు? చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, అండ్ టీం చెప్పాలి, పక్కా చెప్పాలా దీనికి సమాధానం. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వార్థాల కోసం మీరు చేసే పనుల కోసం, మీ రియల్ ఎస్టేట్ భూముల కోసం మీరు చేసే ప్రయత్నాలలో ఈరోజు తెలంగాణకు సంబంధించిన దేశంలోనే 4వ స్థానంలో ఉన్న బయో యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ అగ్రి యూనివర్సిటీకి సంబంధించి గొడ్డలపెట్టుగా మారబోతున్నది. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నువ్వు గిట్లా చేస్తే ఏందయ్యా రేవంత్ రెడ్డి? నీ మార్పు కోరుకున్నది గిదా? ఇక్కడ విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్నారు కదా, నీ స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నాం. ఆఖరికి హైకోర్టు న్యాయవాదులు కూడా వద్దు మొర్రో ఇక్కడే ఉంటామని మొత్తుకుంటున్నారు కదా. ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణ? మొత్తం ఇదివరకే నువ్వు అన్నావు బంగారు గిన్నెలు, బంగారు పల్లెలు ఉన్నాయని అత్తే మొత్తం మట్టి కుండలు మంచి పల్లెలే ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా గిదే అవుతుంది అనుకుంటున్నావా? అంటే ఆడ ఏం లేదు, ఎట్లా మట్టి పల్లెలు ఉన్నాయి, ఇక ఉన్న దాంట్లోనన్నా అటు ఇటు తిరిగి పూర్తి స్థాయిలో దోసుకుందాం అనుకుంటున్నావా? ఏమయ్యా రేవంత్ రెడ్డి, కొంచెమన్నా న్యాయం లేదా ఈ తెలంగాణ ప్రజల మీద నీకు? గిదేనాయా నువ్వు చేసే పరిపాలన? మార్పు మార్పు అంచివి. నీ మీద ఒక నమ్మకం ఉండే, రాక అధికారం వచ్చింది, అద్భుతంగా పరిపాలిస్తాడేమో అనుకున్నా. పాతాల్లోకి పడిపోతావు అనుకోలే. నెల రోజులలోనే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలైతావు అనుకోలే. రాగానే బుల్డోజర్లతోని మహిళా ఇల్లును కూల్చేయడం, అటు మీ నెంబర్ 2 అని చెప్పి మంత్రి పొంగులేటి అనుచరులు 10 లక్షల ఆస్తి నష్టం చేయడం, దాంతోపాటు నువ్వు ఇచ్చిన అభయస్థంలో 2-3 వృద్ధులు చనిపోవడం, ఇక కొల్లాపూర్కు సంబంధించిన హత్య రాజకీయం కూడా కాసేపు అయితే లైవ్లో చెప్తా, దాని సంగతి కూడా చూడు. ఇక ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నాక ఇక ఏం చేద్దాం చెప్పురు తెలంగాణ ప్రజలరా? మార్పు 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 అంటే మట్టి మొత్తం తీసుకొచ్చి మన మీద పోసుకోవచ్చు. ఆ మట్టిలో బుర్ర పడుతుంది ఇప్పుడు మనం. ఎవరికి వచ్చిన మార్పు, ఏమొచ్చిన మార్పు? అరే మంచి జరుగుతుంది, ఎలాంటి సమస్య లేదని ఉన్నదానికి ఎసరు పెడితే ఏం చేద్దాం అంటున్నా. ఎట్లా అక్కడ బంగారు బిందెలు, బంగారు పల్లెలు లేవు, మట్టి కుండలు, మట్టి పల్లెలే ఉన్నాయి. ఇక ఈడ నాకు వచ్చేది లేదు, ఏం లేదు. ఇక ఈ హైకోర్టునన్నా అటన్నా పంపిస్తా, ఇటన్నా పంపిస్తా, ఆ బిల్డింగ్లన్నా కడతా, ఇదన్నా కడతా అని నీ బ్యాగ్ నింపుకునే కథలా? దేనికోసం? హైకోర్టు న్యాయవాదులు కూడా వద్దో రామచంద్ర అని మొర్రో అని మొత్తుకుంటా అంటే ఏంది కథ? ఈడ పిల్లలు కూడా గింత మంచిగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అగ్రి యూనివర్సిటీకి సంబంధించి దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది. ఈడ 20 రకాలకు సంబంధించిన అద్భుతమైన 681 వృక్ష జాతులకు సంబంధించి ఉన్నాయి. బయో యూనివర్సిటీలో 2,50,000కు సంబంధించిన చెట్లు ఉన్నాయి. ఇటు కమ్యూనిటీ వృక్షాలు ఉన్నాయి. అగ్రికల్చర్లో మొత్తం 6 లక్షల వృక్షాలు ఉన్నాయి. అసలే చెట్లు లేక హైదరాబాద్లో పొల్యూషన్ అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. దేశంలో ఎన్నో స్థానాల్లో ఉన్నదో తెలుసా రేవంత్ రెడ్డిజీ? తెలుసుకో ఓసారి. మీ కమిషనర్లను, మీ కలెక్టర్లను అడిగి తెలుసుకో. గిద అనువు చేసే పాలన ఎవరి కోసం వచ్చింది? ఎవరు మంచబడేదానికి ఈ పాలన చల్లగుండా?
ఇక గిది పట్టుకొని ఇక నేను చేస్తానా మార్పు ఏం చేస్తున్నావు? అడ వి వాంట్ జస్టిస్ అంటున్నారు పిల్లలు. ఏం చెప్తావు చెప్పు తెలంగాణ ప్రజలకు ఇప్పటికే? ఏమయ్యా రేవంత్ రెడ్డి, నిన్నేనయ్యా అడిగేది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపారమైన ఒక నమ్మకంతో తెలంగాణ ప్రజలందరికీ నీకు మార్పు నా లొట్టపీస్ మార్పు అని నీకు కుర్చీలో కుక్క పెడితే ఆ కుర్చీని నువ్వు గిట్ల వాడుకుంటే ఎట్లా చెప్పు? నేనేమంటున్నా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఉంటే ఏమైపోయింది, ఏం కొంపలంటకపోయినాయి అంటున్నా నేను. అయిపోయింది. ఇవాళ అగ్రి యూనివర్సిటీ, రేపు ఉస్మానియా యూనివర్సిటీ పెట్టురు, పెట్టురు, మొత్తం పొతం చేయరు. మొత్తం అడవులను కాక అక్కడ పొతం చేస్తారు చూడు. మీరు ఇక్కడ భూములను హైదరాబాద్లో మొత్తం పొతం చేయరు. మీ ఇష్టం, రామరాజ్యం, మీకు అధికారం ఉన్నది. ఆడిందే ఆట, పాడిందే పాట. పైన అధికార ఘనం ఉంది, చెప్పడానికి వినడానికి వీళ్ళున్నారు. ఓహో అనడానికి కార్యకర్తలకు సంబంధించిన సోషల్ మీడియా పెట్టుకున్నావు, దాంట్లో ప్రచారం చేసుకుంటావు. మీ మాట్లాడితే మా మీద లేనిపోయిన పుండకూరు ముచ్చట్లన్నీ కలిపి కొడతావు. వాస్తవాలు ఏందో తెలియదు. నరం లేని నాలుకే ఎన్నో మాట్లాడుతుంది అన్నట్టు చేస్తావు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెప్తావా? రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఏం చెప్తారు చెప్పండి ఒక మాట. ఉన్నాయి లేని అన్నీ దంచకపోతా ఎట్లాగాడ బంగారు బిందెలు లేవు, లేకపోతే దాన్ని ఏమంటారు మొత్తం మట్టి కుండలు మట్టి పల్లెలే ఉన్నాయి. గీడ నాకేమవుతుంది రంజిత్, జర నన్ను వేసుకొని రాదంటావా? ఇక్కడ ఆడపిల్లలు సిగ్గుపోతుంది మనది. ఇక చూడు, వి వాంట్ జస్టిస్ అంటూ రాత్రి పొద్దాక వాళ్ళు చేసే ధర్నా, వాళ్ళ మీద పోలీసుల ఉక్కుపాదం. చిచ్చి. ఇప్పుడు వాడాలి పాటలు. ఇప్పుడు కళాకారులు, మేధావులు, రచయితలు అందరూ ఇప్పుడు పట్టుర్రి మీ పెన్నుకు, మీ కలంలోని ఇంకుని ఇప్పుడు వాడండి. కళాకారులారా ఇప్పుడు పాటలు రాయండి. 30 రోజులలో మునష్టం అయిపోతున్నది నా తెలంగాణ. అప్పుల రాష్ట్రంగా దేశానికి పరిచయం చేసిళ్ళు నా తెలంగాణను. ఎవరి కోసం ఈ తెలంగాణ పరిపాలనలో మార్పు అని కోరుకున్నాం. ఆఖరికి మనం ఏంది అంటే మన చెప్పులతోని, మన గిన్నెలతోని, మన చీపిళ్లతోని మనం కొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. గిదేనా నా తెలంగాణ, గిదేనా నా మార్పు అని అడుగురి. ఇప్పుడు సీమ చిటిక్కు అంటే బగబగమండే మిత్రులందరూ ఏడవేరు. మరి ఆనాడు ఇదే కేసీఆర్ కనుక చేసేది ఉంటే ఓ కొడుక మామూలుగా ఉండపో. మై హోమ్కు పోయిందా, జూపల్లికి పోయింది, మై హోమ్ రామేశ్వరరావు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే అదేంది సంతోష్ పేరు, కేటీఆర్ పేరు, కవిత పేరు, లేకపోతే ఇంకెవరున్నారు హరీష్ రావు పేరు, ఇంకెవరిలో పేరు చెప్పేటోళ్ళు కదా. మరి ఇక్కడ ఎవరి పేరు చెప్దాం? రేవంత్ రెడ్డి ఒక్కడి పేరే చెప్దామా? ఇంకేమైనా ఉన్నారా చుట్టుముట్టు? మొత్తం తెలంగాణ అంతా పొతం చేస్తారు వీళ్ళు. మీ మార్పుతోని వచ్చిన అద్భుతమైన మార్పు ఫలితాల వల్ల తెలంగాణ పొతమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంత దారుణమైన వ్యవస్థనా ఇదా మనం కోరుకున్న మార్పు? దేనికోసం? తెలంగాణ ప్రజల ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటే పాపం ఆయనని ఎంత దుమ్మెత్తిపోస్తారో. ఇక మామూలు కాదు, అది దుమ్మెత్తి పోసుడు కాదు, ఏకంగా మట్టి కుప్పలే తీసుకుపోయి పోసేటట్టున్నారు. అంత దుష్ప్రచారం చేసి ఇప్పుడు ఇప్పుడు ఎడబైనాయి అవన్నీ. ఏం చేద్దాం చెప్పురు తెలంగాణ ప్రజలరా? దీనికోసమా మార్పు అని కోరుకున్నా? ఆడపిల్లలు వి వాంట్ జస్టిస్ అని రోడ్ల మీద ఎక్కి ధర్నా చేసేది అందుకని నువ్వు మార్పు తెచ్చుకున్నది. అరే ఇక్కడ అద్భుతమైన వృక్షాలు ఉన్నాయి, దానికి సంబంధించి మనం కాపాడుకోవాలి అని చెప్తున్నారు. యూనివర్సిటీని ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి యూనివర్సిటీ భూములు ఇట్లాంటివి. హైకోర్టులు ఏముంటాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సమస్యల గురించి ఏదైనా కంప్లైంట్లు అయితే దాని మీద కేసులు ఫైల్ అయితే దానికి సంబంధించిన న్యాయ విచారణ హైకోర్టు అనే భావన ఏర్పడుతుంది. సరే, అడ్వకేట్లకు సంబంధించి హైకోర్టు మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఆలోచించాలి. నేను వీళ్ళకి అపీల్ చేస్తూ ఉన్నా. ఎందుకు అంటే న్యాయవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని విభేదించాలి. మీకు లా ప్రొసీజర్ మొత్తం తెలుసు, వాట్ ఈజ్ వాట్ అనేది. నేనేమంటున్నానంటే హైదరాబాద్ ఇప్పటికీ పొల్యూషన్లో ఏ స్థాయిలో ఉన్నదో మీకు తెలుసు. అలాంటి హైదరాబాద్లో ఈరోజు అగ్రి యూనివర్సిటీలో మొత్తం చెట్లు 6 లక్షల చెట్లు ఉన్నాయి. రోడ్డు మీద ఒక చెట్టు నరికితేనే లొల్లి పెట్టినాం. మల్లారెడ్డి యూనివర్సిటీకి కనబడతలేదని రోడ్డు మీద ఉన్న చెట్లు పెడితేనే గగ్గోలు పెట్టినాం. మరి ఇక్కడ 6 లక్షల చెట్లు పోతున్నాయి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? గగ్గోలు కాదు, బట్టలు ఇప్పుకొని ధర్నా చేద్దామా? చెప్పండి తెలంగాణ ప్రజలారా, మీరే చెప్పాల న్యాయం. మళ్ళా బయో యూనివర్సిటీ పార్కులలో 2.5 లక్షలు ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే కమ్యూనిటీ వృక్షాలు అంటే 20 రకాలుగా 681 వృక్ష జాతులు ఉన్నాయండి. అద్భుతమైన ఉన్న ఈ అగ్రి యూనివర్సిటీలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఇంత దారుణంగా, ఇంత హేళనగా, ఇంత అవమానంగా, ఇష్టానుసారంగా ఇట్లా చేస్తే దేనికి సంకేతం? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు చూడు. నేటి యూనివర్సిటీలే రేపటి అద్భుతమైన రియల్ ఎస్టేట్లు అని చెప్పుకోవడానికి కూడా వచ్చే రోజులు వస్తాయి భవిష్యత్తులో. వీళ్ళు ఇట్లనే చేసుకుంటా పోతే
దయచేసి చెప్తున్న న్యాయవాదులు అందరూ దీని మీద ముక్తఖండంతో పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన సంపద ఉన్నది. హైదరాబాద్ ఇప్పటికే పొల్యూషన్లో ఉండిపోయింది. మనం మళ్ళా దేశంలోనే 4వ యూనివర్సిటీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఒకసారి మీరే చూడుర్రి, దేశంలోనే 4వ ఉత్తమ అగ్రికల్చర్ యూనివర్సిటీకి గొడ్డలపెట్టు లాంటి ప్రమాదం వచ్చింది. మన బిడ్డకు మన కొడుకు ఆపద వచ్చింది. మన మెడ మీద కత్తి ఉన్నది, ఆ కత్తిని తొలగించి ఎవడైతే దుష్టుడు ఉన్నాడో దాని మీద ఈ మోసమైన కుట్రలు చేస్తున్నాడో ఆ దుష్టుని కూడా శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలంగాణ ప్రజల మీద ఉన్నది. దీనికి సంబంధించిన న్యాయం తెలంగాణ ప్రజలే చేయాలి. ఇంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పాలి. న్యాయవాదులారా దయచేసి ఆలోచించండి. ఇంత ఘోరమైన భయంకరమైన బాధాకరమైన ఈ విషయాన్ని మీకు వెల్లడించడానికి మనసు రావట్లే. ఇది వాస్తవమైన కోణం. కళ్ళ ముందు కనబడుతున్న అత్యంత దరిద్రమైన పని చేస్తూ ఉన్నారు నేటి మీ మార్పు అందించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం కాదు కదా మనం తెచ్చుకున్నది మార్పు. మనం దేనికోసం మార్పు తెచ్చుకున్నాం? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలి, దాంతోపాటు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి, ఎవరి మీద బౌద్ధిక దాడులు జరగద్దు, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు కావద్దు, ఎక్కడ ధర్నాలు రాస్తరోకలు ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు అందియాలి. ఇది కదా నువ్వు తెచ్చుకున్న మార్పు. మరి గీడ నువ్వు చేస్తున్న మార్పు ఏంటంటే యూనివర్సిటీలను పొతం పెట్టాలి. ఇదే నీ మార్పు. నీ మార్పు యూనివర్సిటీలను పొతం పెట్టడమే రేవంత్ రెడ్డి. చెప్పిగా ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైంది. ఇక దీన్ని మీరు ఏమంటారో మరి దీనికి సంబంధించి ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలియదు. కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల పోరాటానికి వైఆర్టీవీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నది. మీ పక్షాన్నే ఉంటాం. మీరు పూర్తి స్థాయిలో 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దాంట్లో వాట్సాప్ మీరు చేసే ప్రతి పోరాటాన్ని కూడా మాకు వాట్సాప్ చేయరి. ఇవాళ సాయంత్రం మీ యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగానైతే హైకోర్టుకు సంబంధించి ఇక్కడ మీ యూనివర్సిటీ భూములను హైకోర్టుకి ఇవ్వద్దని మీరు డిమాండ్ చేస్తున్నారో దానికి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను మీకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. అదేవిధంగా హైకోర్టును తరలించవద్దు అంటున్నా ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకు కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నా. ఈ రోజు పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉంది. మీరందరూ పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దీన్ని మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది. దీనిని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. మన తెలంగాణలో యావత్తు భారతదేశంలోనే 4వ స్థానంలో ఉత్తమ అగ్రికల్చర్గా ఉన్న యూనివర్సిటీకి గొడ్డలపెట్టు లాంటి ఒక అంశం ఏర్పడింది. ఈ రోజు దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉన్నది. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవమైన కోణం. ఈరోజు జరుగుతున్న విద్యార్థులు బగ్గుమనడం కాదు, యావత్తు తెలంగాణ కూడా బగ్గుమనాలి. ప్రతి యూనివర్సిటీలలో నిరసన దీక్షలు చేయాలి. ప్రతి జిల్లాలకు సంబంధించి మీరు ఆందోళన చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే అద్భుతంగా 20 రకాల 681 వృక్ష జాతులు ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాదులో కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం చెట్ల సంఖ్య అక్షరాల 6 లక్షలు. దీన్ని కేసు కూడా వేయచ్చు. ఎస్, వాస్తవం ఇది. రండి పోరాటం చేయండి, మీకు మా మద్దతు ఉంటుంది. ఇంత దారుణమా వచ్చిన తెలంగాణలో? ఇక మరో అంశం కూడా చూడాలి. ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు? మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దాంతోపాటు ఇతర 2 మంత్రులు ఉన్నారు. ఏం జరుగుతుంది? మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం గురువారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా తన మనవరాలు పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఆహ్వానించేందుకు వచ్చిన తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి భోజనం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు. ఏం జరిగింది? ఇక దీని మీద నానా యాస, దీని మీద నానా ర్యాగింగ్. వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతున్నది ఇక్కడ? నిలబడతాం, కలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, కెరటంలా తిరిగి లేస్తాం. కేటీఆర్ రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేస్తాం. 10 ఏళ్లలో ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టలేదు. చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళీ అధికారం దక్కేది. పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతాం. పార్లమెంట్ ఎన్నికలలో ఎగిరేది గులాబీ జెండానే. మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమని చెప్పిండు? ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళా అధికారం దక్కేది. పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా చేపడతాం. 10 ఏళ్లలో ప్రజలను క్యూ లైన్లో నిలబెట్టలేదు. రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేస్తాం. యాసంగి రైతులకు నీళ్లు ఇస్తారా ఇయ్యరా? వానాకాలం ధాన్యం సొమ్మును బోనస్తో కలిపి ఇవ్వాలి. మిర్చి రైతులకు సర్కార్ తక్షణమే న్యాయం చేయాలి. రైతు బంధుపై మంత్రులది తలోమాట నిరంజన్ రెడ్డి. త్వరలో ప్రజల మధ్యకు కేసీఆర్, సత్యవతి రాథోడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణకు సంబంధించి
మలిదశ ఉద్యమకారుడు అమరుడు మిత్రుడు శ్రీకాంతాచారి మరణం నాకు తెలిసి నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అనుకోవచ్చు. తన కుటుంబం కోసమో తన స్నేహితుల కోసమో తన బంధుగణం కోసమో తన స్వార్థాలకు ఏమన్నా ఆలోచనలు కూడా లేని వ్యక్తి. ఎవరి కోసం లేదు, కేవలం స్వరాష్ట్రం కోసం మాత్రమే నేను చనిపోతున్నాను, నాకు తెలంగాణ వస్తే చాలు అనే ఒక నినాదంతో అమరుడైన శ్రీకాంతాచారికి సంబంధించి గతంలో ఇదే శ్రీకాంతాచారికి సంబంధించిన విషయం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాళ్ళ అమ్మకు సంబంధించి ఒక అవకాశం ఇవ్వడం, వాళ్ళ తమ్ముడికి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం కల్పించడం, 10 లక్షల రూపాయలు ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం. ఆ తర్వాత ఇప్పుడు ఏంది అంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ బేరం కూర్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటే లేదు, ఈరోజు శంకరమ్మను పిలిచి ఏదో ఉన్నతమైన సముచితమైన స్థానం ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ హరీష్ రావును కేటీఆర్ ఏం చెప్పిందంటే, మీరు ఉద్యమం నుంచి మాతోని కలబడి నిలబడి ఉన్నోళ్ళు కాస్త ఆలోచించండి, మనం పోరాటం చేస్తాం అంటూ వారిని విజ్ఞప్తి చేశారు. ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే శ్రీకాంతాచారి, కొండా బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆ తర్వాత కేసీఆర్ అనే ఒక విప్లవ ఉద్యమ రథసారథి తయారు చేసిన వాళ్ళే మిగతా రాజకీయ నాయకులు. నా దృష్టిలో అయితే పక్కగా అంతే. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాకు క్లారిటీ ఉంది. రైట్, ఇది వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పునఃపరిశీలించుకుంటుంది. వాస్తవాలు ఏంటి, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది, మనం తెలంగాణలో ఏం చేస్తాం, మన తప్పులేంటి, మనం ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, మనం ఓడిపోవడానికి ప్రధానమైన మూల కారణాలేంటి, రేపు భవిష్యత్తులో ఏ విధంగా గెలవాలి, మళ్ళీ ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తే ఏ విధంగా ఎలాంటి ఆలోచనతో తీసుకెళ్లాలి, ఏ విధంగా ఉండబోతుంది అంటూ కేటీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ వీళ్ళు సమీక్షించుకుంటారు మన భాషలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఈరోజు వీళ్ళు పోరాటం చేయడానికి సిద్ధపడ్డరు. ఓకే, సెల్యూట్. చేయాల్సిన పోరాటం ఎట్లుండాలో తెలుసా, ఒక సినిమాను తలపించే విధంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో అన్ని సమస్యలు ఉన్నాయి. పాలనా పరంగా ప్రజాపాలన చెప్పి దరఖాస్తులు రోడ్ల మీద ఉన్నాయి. లైన్లలో క్యూ లైన్లో 2 వృద్ధులు చనిపోయిన పరిస్థితి, బుల్డోజర్లతో ఇల్లు ఊలగొచ్చిన పరిస్థితి, వ్యక్తిగత దాడులు, ఇంకో పక్కన నా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ భూముల మీద డేగ కన్నుతో గద్ద కన్నుతో రాబందులాగా దోచుకుపోయే పరిస్థితి. వీటన్నిటి మీద బీఆర్ఎస్ పోరాటం చేయాలి. మీరు పోరాటం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తెలంగాణ ప్రజలు మీకు ఒక విపక్ష పాత్ర పోషించమని అధికారం ఇచ్చిలు. వాళ్ళు చెప్పిలు కదా కాంగ్రెస్ వాళ్ళు మాట మీద నిలకున్నా మీరు నిలబడి కలబడి వచ్చిన తెలంగాణలో అన్యాయం జరిగితే మనం ఊరుకునేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే తెలంగాణ ప్రజలారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తన యొక్క తప్పులను సమీక్షించుకుంటున్న పరిస్థితులలో వాస్తవాలను కూడా కార్యకర్తలు చెప్పే అవకాశం ఇవ్వడం, ఆ పార్టీ భవిష్యత్తు మనగడకు సంస్థాగతపరమైన నిర్మాణం ఎట్లా చేస్తున్నది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, వారికి సంబంధించి ఇప్పుడే చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్, అంటే వారికి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళ భవిష్యత్తు ఎట్లున్నదో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అనేక మందితో కంటైపోయారు. ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో వాళ్ళని ఏదైనా చేస్తారనే ఒక భయం కూడా పట్టుకున్నది. ఆఖరికి ఒక మాజీ సైనికుని కూడా కోల్పోయిన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంత జరుగుతూ ఉన్నది కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా. సో వీళ్ళైతే మొత్తానికి సమీక్షించుకోండి, మంచిదే. నేనేమంటున్నా అంటే రేపు జరగబోయే పరిస్థితి అనేది వాస్తవం. ఇక ఇంకొకటి, యాసంగి రైతులకు నీళ్ళు ఇస్తారా ఇయ్యరా అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇస్తాం, మాకు కావాల్సింది ఓటు. మేము వచ్చినాం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను సింహాసనం మీద కూకున్నా. అయితే ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం, ఏం జరుగుతుంది, అయిపోయా. ఇదే జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. వాళ్ళకు ప్రజలతో సంబంధం లేదండి. నీళ్ళ లెక్క నిగూఢం, తెలంగాణలో పుష్కలంగా తాగునీరు అయినా కొనాయి నీళ్ళు ఎందుకు, అదేంది, కావాలనుకుంటే సాగర్ శ్రీశైలం నుంచి వినియోగించుకునే అవకాశం. ఆయన కొనాయి డ్యామ్ నుంచి నీళ్ల కోసం మహారాష్ట్రకు తెలంగాణ ప్రతిపాదనలు, అదేంది, 30 టీఎంసీలు మన రాష్ట్రానికి చేరేనా, 1334 కిలోమీటర్ల ప్రయాణం వయా కర్ణాటక, ఇప్పటికే కన్నడ నాట తీవ్రమైన కరువు, ఈ నీళ్లను వాడుకోకుండా ఉంటుందా, తెలంగాణలో తాగడానికి నీళ్లున్నాయా పుష్కలం,
భూగర్భ జలాలు అంటాయా? ఆ పరిస్థితే లేదు. మన ప్రాజెక్టులు నీళ్లు సరిపోలేవా? మస్తుగా సరిపోతున్నాయి. మరి ఇంకెందుకు మనకు కొనాయి నుంచి నీళ్లు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి మెప్పు కోసం అంటే కర్ణాటకలో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి వైఫల్యం చెందింది. అక్కడ సలహాదారుగా ఉన్న వ్యక్తే స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చిల్లు కాబట్టి ఆ డైరెక్ట్గా ఇచ్చిన సందర్భంలో జరుగుతున్న ప్రధాన అంశం ఏంది అంటే ఇప్పుడు నీళ్ళు అనేది ఎక్కడి నుండి రావాలి? మహారాష్ట్ర నుండి తెలంగాణకు రావాలి. ఇక్కడ వ్యయ ఎక్కడ ఉంటుంది? కర్ణాటక మీదుగా రావాలి. కర్ణాటక మీద నుండి అక్కడి నుండి ఇక్కడికి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయా? మధ్యలోనే దారి దోపిడీ జరుగుతుంది కదా. మన ఊళ్ళల్లో కెనాల్ కాలువలు ఉంటేనే దాంట్లో మోటార్లు ఎత్తాం, పైపులు ఎత్తాం, దాన్ని ఆగమాగం చేస్తాం. ఎందుకంటే మన కరువు కాటకాలు అది మన పరిస్థితి. మనం ఏదో కావాలని దొంగతనమో లంగతనమో చేయట్లేదు. అది మన పరిస్థితి, మన బ్రతుకుదేరు, మన జీవన విధానం. మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనం పంటలు పండించినప్పుడు నీళ్లు రాకపోతే అదే కెనాల్ కాలువలో రకరకాలుగా మనం నీళ్లు ఏ విధంగా మన పంటలు పండించుకోవాలని మనం చూస్తాం. ఇప్పుడు గావలు కూడా చేరా. అసలే తీవ్రమైన కర్ణాటక కరువులో ఉన్న పరిస్థితి. దీని మతలబ్ ఏంది? దీని కథ ఏంది? దీని వెనుక వ్యవహారం ఏంది? చెప్పు రేవంత్ రెడ్డి, నిజంగా చెప్పు. ఇక్కడ తెలంగాణలో తాగడానికి నీళ్లు లేవా? పుష్కలంగా ఉన్నాయి. భూగర్భ జలాలు ఏమన్నా అడగంచిపోయినా లేవు కదా. మన ప్రాజెక్టులకు నీళ్లు సరిపోవా? మస్తుగా సరిపోతాయి. మరి ఎందుకు అక్కడి నుండి నువ్వు కొంటున్నావు? ఇది నేను ఒక్కరిని అడిగే ప్రశ్న కాదయ్యా రేవంత్ రెడ్డి, యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాదాపుగా అందరూ కూడా మార్పు అనే పేరుతో జరిగిన ఒక ప్రచారంలో భాగంగా అనుకోకుండా అధికారంలో వచ్చిన మీకు ఒక సంపూర్ణమైన మెజార్టీ అయితే ఇచ్చిను. మరి ఆ మెజార్టీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. మరి జవాబుదారీగా పనిచేయాలంటే ఈ కథ ఏందో చెప్పు. దీంట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నావు? పైసలు ఏమైనా తీసుకుంటున్నావా? ఏ విధంగా చేసుకుంటున్నావు? దీనికి ఎంత ఖర్చు పెట్టవచ్చు? ఎంత నష్టాన్ని అయినా భరించవచ్చు? అవసరం లేకుండా నీళ్ళ కోసం ఈ ప్రయత్నాలు ఏంది? ఏం కథ? నువ్వు కర్ణాటక లాభం కోసం చూస్తున్నావా? నిజంగా తెలంగాణ ప్రజల యొక్క లాభం కోసం చూస్తున్నావా? చెప్పవయ్యా రేవంత్ రెడ్డి అంటున్నారు నా తెలంగాణ జాతి. చెప్పు. మరి ఈరోజు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది కదా. ఈరోజు కర్ణాటక స్వప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావు అనేది చెప్పు. వాస్తవం ఇది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. మోసపూరితమైన వాగ్దానాలతోనే 420 హామీలతోనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హామీలన్నీ నెరవేర్చడం ఏమన్నా సాధ్యమవుతుందా అంటే అసలు సాధ్యం కాని విషయం. సో ఇలాంటి పరిస్థితి జరుగుతున్నది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ నీళ్ల లెక్క నిగూఢమైన పరిస్థితి. ఈ నీళ్లు ఎందుకు, కోయినా నీళ్లు ఎందుకు, ఈ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మహారాష్ట్రకు తెలంగాణ ప్రతిపాదనలు ఎందుకు చేస్తున్నది? వయా కర్ణాటక మీకెళ్ళి దాదాపుగా 1134 కిలోమీటర్లు రావాలి. పరిస్థితి ఏంది అనేది చెప్పుర్రి. మళ్ళొక కథ అల్లుతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక చూడరి, ఇదేం కథ మీ అందరికీ తెలుసు కదా. పెట్టుబడి సాయం తిరగబడిగా నత్తనడకన రైతు బంధు సాయం పంపిణీ మార్చి ఆఖరి నాటికి పూర్తయ్యే అవకాశం పలుమార్లు స్పష్టం చేస్తున్న సీఎం రేవంత్. నెల రోజులలో ఎకరమున్న రైతులకే జమ, ఇంకా చెల్లించాల్సింది 6500 కోట్లు. కేసీఆర్ ఆయంలో సంక్రాంతి నాటికే పూర్తి. రైట్, ఇక్కడ నీకు చాలా విషయాన్ని చెప్పాలి. తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా మీ మీడియా మీ సోషల్ మీడియాలలో వాడుకోరు. అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి, ఎవరిని చెప్తున్నావు నీ ముచ్చట్లు? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? ఏడవైనా మా కేసీఆర్కు సంబంధించి 7000 కోట్లు దాచిండు కదా. రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు నాటి మీరే దానిపై కంప్లైంట్ చేసి వచ్చారు కదా ఎన్నికల సంఘానికి. ఈ 7000 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరి జేబులలోకి వెళ్ళినాయి? మెగా కృష్ణారెడ్డితోని ఒప్పందం జరిగిందా? రామేశ్వరరావుతోని ఒప్పందం జరిగిందా? ఏ కాంట్రాక్టు సంస్థలకు ఒప్పందం జరిగింది? నువ్వు ఎవరికి 2000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావు? ఎవరికి 600 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావు? దాని తర్వాత ఎవరికి ఇంకా మిగతా పైసలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసినావు చెప్పరాదు జరా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, చెప్పండి దీనికి సమాధానం. ఈరోజు రైతు బంధు పైసలకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది. ఏమని? ఈ రైతు బంధుకు సంబంధించి 7000 కోట్లను ఆల్రెడీ దాచిండు. ఎన్నికల సమయంలో తెలంగాణ రైతాంగానికి ఇద్దామని దాచిన పైసలు ఎవరి ఖాతాలలోకి పోయినాయి? మెగా కృష్ణారెడ్డితోని మీకు ఒప్పందం జరిగిందా?
లేకపోతే రామేశ్వరరావుతోనే ఒప్పందం జరిగిందా, మీ మంత్రులలో ఉన్న ఓ మంత్రికి సంబంధించిన నిధులను విడుదల చేసిల్లా, ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ఏ విధంగా చేసిర్రు అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. జర చెప్పరాదే వాస్తవం. చెప్పవయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మేము జవాబుదారీతనంగా మీరు సమాధానం మాకు చెప్పాలి. ఆల్రెడీ కేసీఆర్ అనే వ్యక్తి 7,000 కోట్లు ఇచ్చిండు కదా, ఇవి ఏం చేసినావు? ఉద్యోగులకు జీతాలు ఇచ్చినావా? 2,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావా? 600 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావా? మీ మంత్రివర్గంలోని ఓ మంత్రికి పైసలు వెళ్ళిపోయినాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. దాని గురించి చెప్పు అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది, రైతులకు సంబంధించి ఇబ్బంది పాలవుతున్నది. మొన్న రాత్రిపూట 9 గంటలకు ఈవినింగ్ లైవ్లో ఓ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే మీరు ఆలోచించండి, వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది మీరు ఆలోచించాలి. ఇది రేవంత్ రెడ్డి పాలనలో అద్భుతంగా జరుగుతున్న పాలన అన్నట్టు. సో నేను అందుకోసమే చెప్తున్నా, ఇక్కడ జరిగే వాస్తవాలను మాత్రం మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ, ఇగో నా మిత్రుడు శంకర్ నిన్న వీళ్ళని తీసుకొచ్చిండు, ఒకసారి చూడండి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కొల్లాపూర్లో పొలిటికల్ మర్డర్, మాజీ సైనికుడి పావశిక హత్య, రాజకీయంగా ఎదుగుతున్నాడనే ప్రతీకారం, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని పగ, 10 ఏళ్లు కూడా నిండని 2 పసికూనలకు దిక్కెవరు? ఇంత ఘోరం జరిగినా పట్టని మీడియా పట్టించుకొని మేధావులు, ప్రజా సంఘాలు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ప్రతీకార దాడులో హత్యలేనా మితిమీరి మీరు తెస్తామన్న మార్పులు? న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించిన బాధిత కుటుంబం కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన. తెలంగాణలో మార్పు మొదలైంది, అది జనం కోరుకున్న మార్పు కాదు, ఓ పార్టీ దుర్మార్గాలకు నిలవైంది. ఇందిరమ్మ రాజ్యంలో హత్యల పరంపర శురువైంది. మొన్న చింతపల్లి లాకప్ డెత్తును పట్టించుకొని వ్యవస్థ ఇప్పుడు మాజీ సైనికుడిని దారుణంగా హత్య చేసిన అన్నీ మోసుకొని కూర్చుంది. ఆ హత్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, సోషల్ మీడియా పట్టించుకోలేదు. గతంలో చీమ చిటుక్కుమన్న గొంతు చిచ్చుకున్న మేధావులు, ప్రజా సంఘాలకు ఆ మాజీ సైనికుడి దారుణ హత్య కనబడలేదు. దాంతో కొల్లాపూర్లో జరిగిన అత్యంత పాశవిక దాడి సోదిలో లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం మిత్రుడు శంకర్ను ఆశ్రయించింది. ఇక చూడు, మీరు మాజీ సైనికుడి కుటుంబానికి గనక సాయం చేయదలుచుకుంటే ఇగో ఇక్కడ వాళ్ళ పేరు, అకౌంట్ నెంబర్, SBI అకౌంట్, దాంతోపాటు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్న పరిస్థితి. ఎవరైనా సాయం చేయదలుచుకుంటే చేయండి మిత్రులారా. ఒక మాజీ సైనికుడిని కోల్పోయిన దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. చిచ్చి ఒకసారి చూడండి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటుందో కళ్ళకు కట్టినట్టుగా హత్య ఇది. ఓ మాజీ సైనికుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నందుకు అత్యంత పాశవికంగా గొడ్డలిపోట్లకు, కత్తిపోట్లకు గురి అయి ప్రాణాలు వదిలాడు. ఆర్మీలో దేశానికి కాపుగాసిన మాజీ సైనికుడి మరణం తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందంటే మార్పు, అధికార మార్పిడి ఎంత ఘోరంగా ఉండబోతున్నదో చూస్తుంది. బాధ్యత మర్చిపోయిన మీడియా, గొంతు పెరగని ప్రజా సంఘాలు, మేధావులు, ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసు యంత్రాంగం దీనికి బాధ్యత వహించాల్సిందే. కానీ ఆ బాధ్యత నుంచి అందరూ తప్పుకున్నారు. అదే విషయం 2023 డిసెంబర్ 29 రాత్రి 8 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా గట్రావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మల్లేష్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. మొహంపై గొడ్డలిపోట్లతో తల రెండుగా చీలిపోయింది. చేతిపై, ఛాతిపై, కడుపుపై విచక్షణ రాహిత్యంగా పొడిచి చంపారు. 10 ఏళ్ల క్రితం ఆర్మీలో పనిచేస్తుండగా గాయపడిన మల్లేష్ మెడికల్ అన్ఫిట్ కారణంగా గట్రావుపల్లిలో నివాసం ఉంటూ వస్తున్నారు. జాతీయ భావాలు గల మల్లేష్ మొదట బీజేపీలో యాక్టివ్గా ఉండేవారట. స్థానిక పరిస్థితులు, తన యాదవ జాతి అవసరాల కోసం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. ఆయనను కాంగ్రెస్లో చేరమని స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఒత్తిడి చేసినా ఖాతారు చేయలేదట. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ఏజెంట్గా బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కూడా పనిచేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తుంటే అడ్డుకోవడం మరింత కంటగింపుగా మారింది. చదువుకున్నోడే 6 భాషలలో అనర్ఘంగా మాట్లాడే నేర్పరి, మంచి ఫిట్నెస్ బాడీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మల్లేష్ బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అనే స్థానిక నేతల భావన. ఇక చూసిర్రా తెలంగాణ ప్రజలారా, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉన్నదా? గిదేనా తెలంగాణలో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం? వారెవ్వా, శభాష్ రేవంత్ రెడ్డి, నీలాంటి మహోన్నతమైన నాయకుడిని నేను ఎక్కడ చూడలే, నీలాంటి గొప్ప సీఎంను నేను ఎక్కడ చూడలే. ఇగో ఇలాంటి ఘటన ఉన్నా కూడా కనిపించకపోవడం, కళ్ళు ఉండి కూడా చూడలేని కబోదులు ఉన్నంత కాలం ఏం జరుగుతుంది? గొంతు చించుకొని అరిచిన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు ఏడబోయినాయని అడుగుతున్నది తెలంగాణ సమాజం. ఈరోజు ఏమైపోయినది మీకు అంటున్నది, ఈరోజు ఏం జరుగుతున్నది అని అడుగుతున్నది తెలంగాణ సమాజం. ఇందుకోసమేనా మనం కలలు కన్నా
ఏంది మార్పు 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 అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం లేదా? ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదులం అవుదామా, లేకపోతే బానిసలమని ఒప్పుకుందామా? అరే ఒక మాజీ సైనికుడి మీద జరిగితే ఎందుకు మీరు మాట్లాడరు? ఇగో ఈ చిన్నపిల్ల నిన్న మాట్లాడుతుంటే నాన్నకేం జరిగింది అంటే, నాన్నకేమైంది అంటే చనిపోయింది. ఎట్లా చనిపోయింది అంటే హత్య చేశారు. 10 ఏళ్ళు నిండని పసి పాప చెప్తా ఉంటే అది కన్నీళ్ళు మామూలుగా లేదు, అసలు వాస్తవమైన విషయం. ఇంత దారుణమా, ఇంత ఘోరమా? ఎందుకైనా ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది, నా లొట్ట పీసులో రాజ్యం. ఛీ, మళ్ళీ దీన్ని పట్టుకొని మాది అద్భుతమైన పరిపాలన. 30 రోజుల 30 రోజుల డిసెంబర్ 29వ తారీఖు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ మాట్లాడిందా? ఒకసారి అడుగుతా ఉన్నా, చెప్పుర్రి. ఇంత దారుణమా తెలంగాణ ప్రజలారా? ఇంత ఘోరమా? ఇదా తెలంగాణ? ఎవడి కోసం? ఏమైపోతున్నది మార్పు మార్పు అని చెప్పి? ఈ కుటుంబానికి ఖచ్చితంగా కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. ఇగో వాళ్ళ మాజీ సైనికుడి కుటుంబానికి సాయం చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నిండిన 2 పసిపాపలు, ఇప్పుడు అక్కడ భర్తను కోల్పోయిన తల్లి, కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, అన్నలేడు అనేది ఆ బంధువులు, వాళ్ళ యొక్క అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది కాబట్టి మనం అండగా నిలవాలి. ఇగో చూడుర్రి, మాజీ సైనికుడి కుటుంబానికి ఖచ్చితంగా సాయం చేయండి. దేశ విదేశాలలో ఉండే పనిచేసే నా మిత్రులు, ఈ దేశంలో ఉన్న నా మిత్రులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసి వైఆర్టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సైనికుడి కుటుంబానికి సెల్యూట్ చేస్తూ వాళ్ళకు అండగా నిలుచుదాం. జరిగిన దాడిని ఖండిద్దాం, దాని మీద పోరాటం చేద్దాం, దాని మీద పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేద్దాం. ఇంత దారుణమా? నీ రాజకీయాల, నీ ముష్టి రాజకీయాల కోసం మనిషి ప్రాణాలు తీస్తావా? ఏం పాలన రబైనిది అంటున్నారు తెలంగాణ ప్రజలు. బట్టికి స్పాట్ ఇక చెప్పలే. కాంగ్రెస్లో ఏమైతున్నది? తుఫాన్ వస్తున్నది. కాంగ్రెస్లో ఏమైపోతున్నది? అలజడులు వస్తున్నాయి. కాంగ్రెస్లో ఏం జరగబోతుంది? అల్లకల్లోలం జరగబోతుంది. ఎందుకంటావు? పట్టుమని 10 రోజులు కూడా కలిసి ఉండలేని కాంగ్రెస్ను మార్పుతో తెర మీదకి తీసుకొచ్చినప్పుడు జరగబోయే పరిస్థితులు గిట్లనే ఉంటాయి. బట్టికి స్పాట్, నేనే నెంబచ్చు అని ప్రకటించుకున్న పొంగులేచి, ఇటీవల పొంగులేచి తుమ్మలపై బట్టి భార్య సెటైర్లు, పారాచూట్ లీడర్లకు ఎమ్మెల్యే మంత్రి పదవులే ఎక్కువ, ఖమ్మంలో నేనే ఉంటానంటూ మల్లు నందిని ప్రకటన. దీంతో బట్టికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి, రేవంత్ రెడ్డి తర్వాత నేనే నెంబర్ 2 అంటూ ప్రకటన. భార్యకు ఎంపీ టికెట్ ఆశిస్తున్న బట్టికి రేవంత్ సెగ. బట్టిపై సోషల్ మీడియాలో ఓ సామాజిక వర్గం దాడి, అంతా వాళ్ళ పనే అంటున్న బచ్చి వర్గం. ఖమ్మం కాంగ్రెస్ ను టేక్ ఓవర్ చేసే పనిలో పొంగులేటి. కాంగ్రెస్ లో మళ్ళీ పెళ్ళు బిగిలిన అంతర్గత ప్రజాస్వామ్యం. బట్టబయలవుతున్న ఆధిపత్య పోరు, కుతకుతలాడిపోతున్న 2 వర్గాలు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనక చేసుకొచ్చిన కొమ్ములే ఎక్కువ అన్నట్లు, ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా సేమ్ ఖమ్మం కాంగ్రెస్ లో కూడా ఇదే జరుగుతుంది. కొత్తగా వచ్చిన కొమ్ములు అప్పటికే ఉన్న చెవులను పక్కన పెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయట. దానికోసం సకల అస్త్రశస్త్రాలు, సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారట. ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్ లో జరుగుతున్న తతంగం ఇది. పాత నేతలకు పొంగులేటి, కొత్తలో అంతా తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఖమ్మం పాత వర్సెస్ కొత్త ఫైటింగ్ గల్లీలు సోషల్ మీడియా దాటి పబ్లిక్ మీటింగ్ల దాకా వచ్చింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశం. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్టి విక్రమార్కకు సంబంధించి మొదటి నుండి పార్టీని కాపాడుతూ పాదయాత్రలు చేస్తూ రకరకాలుగా ప్రయత్నాలతో ముందుకు సాగుతున్న ప్రయత్నం ఇదొకటి. ఈ 2 కూడా మీరు చూసిళ్ళు. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఈయనకు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ఆర్థికంగా కలిగిన నేత. ఇక్కడ బట్టి విక్రమార్కకు సంబంధించి ఏంది అంటే ఆయన క్యాడర్ని నమ్ముకున్న నేత. ఎందుకంటే మొదటి నుంచి లేకున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన కనుక ఏక్నాథ్ షిండే అయితే కథ వేరే ఉంటుంది అనేది ఆయనకు కూడా తెలిసిపోయింది. సో 18 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అని మీరు చూసిలు కదా. ఇది కాంగ్రెస్ లో కల్లోలం జరుగుతున్నది అనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది రాక అధికారంలోకి వచ్చింది. సమిష్టిగా ఉండి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనోడు ఏమన్నాడు, గుంపు మేస్త్రి అని, ముఠా మేస్త్రి అని. ఆ మేస్త్రి కింద అందరూ ఒకే రకంగా ఉండరు కదా. అదే జరుగుతున్నది అనే విషయాన్ని తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. ఇక దాంతోపాటు మరో అంశం, అయిపోయిన పెళ్లికి బాజాలు. మీరు ఎప్పుడైనా విన్నారా అయిపోయిన పెళ్లికి సంబంధించిన బాజాలు? దావోస్లో సీఎం మంత్రులు చేసేది ఇదేనా?
గతంలోనే 40 పైగా కంపెనీలతో సమావేశాలు, ఎలక్షన్ కోడ్తో ఆగిన ఒప్పందాలు, ఎంఓయు చేసుకొని పబ్లిసిటీ చేసుకోవడమే తర్వాయి. ఇప్పటికే పిఆర్ కంటెంట్ సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ మీడియా. అయిపోయా. ఇక్కడ గతంలో ఎన్నికల కోడ్కు ముందుకే తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ కేటీఆర్కు సంబంధించి వాళ్ళతో అనేక రకాలుగా చర్చించులు అన్నీ సిద్ధమైపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే దాన్నే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఇగో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలకు వచ్చిన అద్భుతమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, గోడకు సున్నాలు వేసేటోళ్ళు, చచ్చిపోయిన శవాలకు మేకప్ పెడతారు చూడ, ఆ టైప్ అన్నట్టు. చేసేది ఒకటైతే చెప్పుకునేటోడు ఒకడు. ఇదే జరుగుతున్నది ఈ తెలంగాణలో. ఇక చూడుర్రి, 40 పైగా కంపెనీలతో ఆల్రెడీ సమావేశాలు అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్తో ఒప్పందాలు మాత్రమే ఆగినాయి. ఆ ఒప్పందాలు ఇప్పుడు చేసుకుని వచ్చే నేనే చేసిన బ్యాంచ్ అట్లెట్లుంటుంది అనే కథ ఇప్పుడు వస్తుంది. చూడుర్రి మీరు. ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఇక మరి ఐటీ మంత్రి ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, పాపం అన్నను కూడా పక్కకు పెడతాను. ఎక్కడ డామినేట్ చేస్తాడో మరి. ఏంది మంచి చాకచక్యంగా అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. సూత్తా కూడా మంచిగానే ఉన్నాడు మినిస్టర్ కాబట్టి ఇతర దేశాలకు ఏడెళ్తే నన్ను డామినేట్ చేస్తాడు అని పక్కకు పెడతాడట. ఇది కూడా ఒక లొల్లి జరుగుతుంది ఇప్పుడు. ఇది కూడా ఒక లొల్లి జరుగుతున్నది. ఇగో ప్రాపగండ వార్తలకు దావోస్ ట్రిప్ గిఫ్ట్. కర్రీ శ్రీరామ్ పేరుకే పత్రికా ఎడిటర్, చేసేది పొలిటికల్ కన్సల్టెన్సీ. అనుకూల వార్తలు రాస్తూ పార్టీలకు వదిలేయడమే ఆయన పని. వేషాలు తెలిసి పక్కకు నెట్టిన 2 పార్టీలు. హక్కున చేర్చుకున్న రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు. ప్రతిఫలంగా సర్కారీ సొమ్ముతో దావోస్ పర్యటన. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న దావోస్ వెళ్లనున్నారు. ఆయనతో పాటు 2 ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్తున్నారు. అందులో ఒకరే శ్రీరామ్, డెక్కన్ క్రానికల్ పత్రిక ఎడిటర్గా ఆయన సేవనట. ఓకే, సీఎం దావోస్ వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే శ్రీరామ్ చరిత్ర చాలా పెద్దదిగానే ఉంటుంది. గతంలో రచయితగా ఓ పుస్తకం రాసిన ఆయన ఆ తర్వాత కొన్ని పొలిటికల్ టాక్ షోలు చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ కన్సల్టెన్సీ అవతారం ఎత్తారు. గతంలో కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి సోషల్ మీడియా వ్యవహారాలు చూశారు. భారీగానే జీతభత్యాలు అందుకున్నారు. కానీ ఇక సరిగ్గా పనిచేయబడేసరికి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గరగా వెళ్ళారు. పార్టీకి పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేస్తానని, కానీ అవసరం లేదని చెప్పిర్రట. ఇగో ఎట్లున్నదయ్యా మీడియా అంటే భజన చేస్తాం మేము. ఇప్పుడు రంజిత్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నించింది. బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. ఏమవుతుంది, సూర్యుని మూతి ఏమవుతుంది, మన మూతి మీదే పడుతుంది. గదే జరుగుతుంది ఇప్పుడు. మన మీద విమర్శలు చేసేటోళ్ళైనా, మన మీద ఏది చేసేటోళ్ళైనా వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఒక రైతు బిడ్డను. ఎందుకంటే వాస్తవాలకు చాలా దగ్గర కష్ట నష్టాలను ఎదుర్కొని అడుగడుగు ఏంది అంటే ఒక యుద్ధమే చేయాల్సింది. ప్రాణాల సైతం బతుకుతానో లేనో పరిస్థితుల నుంచి చిన్నగా నా ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఊస్తే ఏమవుతుంది, సూర్యుని మీద వాళ్ళ ముఖాల మీదనే పడుతుంది. గదే జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే విపక్షం, మనది ఎప్పుడు కూడా విపక్షం. మనం ప్రశ్నించడమే మన పని. ప్రశ్న లేకపోతే ఏమైపోతుంది, తెలంగాణ ఆగం కాదా? ఇక చూడు, ఇట్లా భజన చేసేటోళ్లకు అన్ని రకాలుగా ఆపసోపాలు ఉంటాయి. ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరమైన పరిస్థితి. ఇక వీళ్ళ దత్తత పుత్రికి ఇక్కడ దోస్తు మేరా దోస్తాను ఏమో రాస్తాను. దోస్తుకు సర్వీస్. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మిత్రుడి పాగా సర్వీస్ రోడ్డు ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలు చేసిండట. ఏం నిర్మాణాలు చేసిండు? రోడ్డు సేకరించిన భూమి అన్యాక్రాంతం. 150 కోట్లు విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రమ విక్రయాలు. సర్వీస్ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు. గట్కేసర్ ఔటర్ జంక్షన్ భూ మాయా స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్ చేయరి. నిజంగా కూడా ఏం చేయాలనుకుంటారో విచారణ చేయరి, అన్ని చేయరి, కాదని ఎవ్వరు అడగరిరా. కానీ లేనిపోని కుండపోరు ముచ్చట్లన్నీ కలిపి బట్ట మీద కలిసి మీదేసే ప్రయత్నం అయితే చేయకూరి. ఇక చూడు ఏడా ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతో మంత్రులు సీతక్క, జూపల్లి, బట్టి, కొండా సురేఖ, పొన్నం. 14 సీట్లు పక్కా. లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి. తెలంగాణ కోఆర్డినేటర్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అన్నా టిఫిన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. అన్నా లంచ్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. అన్నా డిన్నర్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. ఈడ తెలంగాణలో కార్పొరేషన్ పదవులు రావాలంటే ఏం చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. తెలంగాణలో ఎమ్మెల్సీలు ఇవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. తెలంగాణకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలి, ఢిల్లీకి ఫోన్ చేయాలి. గిదే బతుకులు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీ ఏంది అంటే ఢిల్లీ పెద్దల కింద బానిసలు బతుకులు బతుకుతున్నారు వీళ్ళందరూ. అప్పుడేమో కేసీఆర్ అన్నారుగా కుటుంబ పాలన, నియంత పాలన ఇవన్నీ. ఇప్పుడు ఇగో కాంగ్రెస్లో మీది కూడా మీది ఢిల్లీ పాలన కిందికి వస్తుంది.
ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పాలన కిందికి వస్తుంది. భజన చేసుకోరు, ఇట్లా భజన చేద్దామా రామహరి అని భజన చేసుకోరు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ అట. ఇక చెప్పుర్రి, దొరని మించిన దొర, తెలంగాణలో కనిపించని పెద్ద దొర, ఆయన పేరే రేవంత్ రెడ్డి. పరిశీలించిన సిఎస్ అధికారులు భవన పటిష్టత సౌకర్యాలపై ఆరో నిజాం పాలనలో నిర్మాణం గతంలో యుఎస్ కన్సల్టెంట్ ఇక్కడే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అరే ప్రగతి భవన్లా సీఎం నివాసం కోసం భవిష్యత్తులో కూడా రాబోయే సీఎంల కోసమే అది నిర్మించిలు. దానిని మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆడ పెద్ద సినిమా ఏంది అంటే ఒక సినిమా చేపిస్తాలు. ఏంది అంటే ప్రజావాణి పేరుతో ఒక బూటకపు ఏంది అంటే ప్రచారం చేసి దాని కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కూడా ఉంటుంది, ఆడ ఏం ఉండదు, ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఉంటుంది ఆడ పరిస్థితి. ఏం ఉండదు, వాళ్ళ నివాసం ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడు రే మళ్ళా సకల మర్యాదలతో ఇక చూడు, నేను దొరను కాదు కేసీఆర్ను మించిన ముత్తాత దొరను అంటూ కూడా నిజాంకు నిజాం వారసుని అని నిరూపించబోతుండే. ఇక పైగా ప్యాలెస్కు సంబంధించి వాళ్ళు ఉండబోతున్నాడట. ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్, భవిష్యత్తులో ఎమ్మెల్యే. ఆయన ఏం పర్మనెంట్గా ఉండిపోదామని రాలే, అది పర్మనెంట్గా ఉండిపోదామని రాలే. ఆయన భవిష్యత్తు తరాల కోసం వచ్చిండు, ఆయన కట్టింది అది ప్రగతి భవన్ అనేది. ఇప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేడా, కిరణ్ కుమార్ రెడ్డి లేడా, రోషయ్య లేడా, ఎవని చెప్తాను ఈ ముచ్చట. సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ అట్. ఇక అయిపోయా నిజాం, ఇదేంది ఆరో నిజాం పాలనలో నిర్మాణం చేసిన దాంట్లో ఉంటాడట. ఇక చూడుర్రా, వారెవ్వా నేనే పెద్ద దూరాన్ని నిరూపించబోతున్నాడండి. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఎట్టుంటాడంటే గట్టుంటాడు. ఇక చూడు, ఇక దాంతోపాటుగా మరో విషయం కూడా చెప్పాలి తెలంగాణ ప్రజలారా. ఇక ఇది అది దత్తత పుత్ర అయితే ఇది చెల్లె. ఇక చూడు మొత్తం వీళ్ళ గురించే రాస్తాడు. ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? 2 ఎమ్మెల్యే కోటా సీట్లు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి. ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్కు అవకాశం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్లు, నామినేషన్లు దాఖలకు ఈ నెల 18 వరకు గడువు. 29న పోలింగ్, అదే రోజు రిజల్ట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎవరికి ఇస్తారు, వాళ్ళ పార్టీ వచ్చినాక వాళ్ళకి ఇస్తారు. ధరణి సమస్యలను సెట్ చేద్దాం. సెట్ చేయి. హైకోర్టు చెప్పింది ఆల్రెడీ సెట్ చేయమని. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో. ఇక ఊకొరి ముచ్చట్లు తాటాకు చప్పుళ్ళకి ఏదో బెదరం అన్నట్టు అన్ని ఏమన్నా ఇంటే బీఆర్ఎస్ మీద పడతారు. ఏం పాపం చేసిరని ఊరికే. ఇక ఈయనైతే నేను చెప్తున్నా కదా, మొత్తం దత్తత కొడుకు దత్తత పుత్రిక లేకుంటుంది ఈ పేపర్ అయితే. ఇక మొత్తం కేసీఆర్ మీద ఎట్లా రాయాలి, ఏ కోణం కనబడుతుంది, ఏం కథ. ఇక్కడ ఏముండదు, బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ మీద శ్రేణులు ఆగ్రహం. మరి ఎవరైనా ఈ దిశ ఎడిటర్నో లేకపోతే దిశ వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి అధ్యక్ష పదవి చేయమని రమ్మను రాయినాను. ఈయన మొత్తం అసలు పుండకోరు ముచ్చట్లు రాస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. కనికట్టు అంటాం చూడు, ఊళ్ళల్లో కనికట్టు ఇట్లేంది యాపాకు ఆ రిమ్మలతో ఇట్లా చల్లంగానే ఆడ పాములు వచ్చినట్టు చేస్తారు చూడు. ఇగో ఈ కనికట్టు ఉంటుంది ఇలా. ఇక చూడు మొత్తం పుండకోరు ముచ్చట్లు బట్టగాల్సి మీదే చేసే ప్రయత్నం ఇది. కేసీఆర్ మేడకి ఈరేసట ఏం లేదు, ఇలా లొట్ట పీసు. ఇక చూడు గిట్టుంటుంది ఇక్కడ కథ. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళది మళ్ళీ కథ. ఇగో గిట్టుంటుంది తెలంగాణ ప్రచారాల వీళ్ళది ఏమన్నా మామూలుగా ఉంటుంది అనుకుంటారా మీరు అనుకుంటారు కానీ వాస్తవాలు వేరే. అన్ని పుండకూరు ముచ్చట్లే. రైట్, మన ప్రజా వెలుగు దినపత్రికలలో పనిచేయడానికి 9908572666 అనే నెంబర్ను సంప్రదించండి. మీరు కూడా జైన్ కావచ్చు పూర్తి స్థాయిలో. ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలతో రాసే హీరోలు కావాలి నాకు. హితవాక్యంలో కేసీఆర్ చెవికెక్కేనా? కేసీఆర్ అంటేనే మోనార్క్ వైఖరికి నిదర్శనం. 10 ఏళ్ల పాలన ఆయన అదే రీతిలో సాగించారు. వారసుడిగా కొడుకు సీఎం పీఠం మీద ప్రతిష్ఠింపజేసి అస్థిన రాజకీయాలలో చక్రం తిప్పాలనే అతిపెద్ద కలతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేస్తారు. జాతీయ రాజకీయాలలో తన ముద్ర చూపాలనే తపంతో తహతహలాడిపోయారు. ఎందుకు రాష్ట్ర అంటే ఇది ఇప్పుడు మారాలి వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే క్యాడర్కు సంబంధించి పూర్తిగా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ వ్యాఖ్యలన్నీ పూర్తిగా కేసీఆర్ అన్ని చెవులో పెట్టుకొని మారాలి ఖచ్చితంగా. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, ఇంకేవాళ్ళ ఉంటే 1, 2, 3 వాళ్ళందరూ కూడా మారాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. వాస్తవ విషయాలను కూడా చెప్పాలి.
ఒప్పందాల గుట్టు విప్పండి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ప్రజలు వాటిని నమ్మే ఓటు వేశారో లేదో గులాబీ అహంకార పూరిత పరిపాలనకు బుద్ధి చెప్పాలని మొత్తానికి అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు ఏ పార్టీ చేస్తారు? గృహజ్యోతి అయితే లేట్ అయితే పరువు పోతుంది. రేవంత్కు సంబంధించి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ చేసేది ఏముండదు అనేది అయిపోయింది. ఇగో కాంగ్రెస్ ఎట్లా దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం. పలు పనులు చేయకుండానే చేస్తే పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది అనేది కేటీఆర్ గ్రహించిండు. అప్పుడే కాంగ్రెస్లో కుమ్ములాట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక చూడరు తెలంగాణ ప్రజలారా, ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేను ఒకటి అంశాన్ని చెప్తున్నా. ఇది మీకోసం ఎప్పుడూ పనిచేస్తుంది, మీతో కలిసి ఉంటుంది. నా నినాదమే ఇక్కడ ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఇగో చూడుర్రి, ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వాస్తవాలు చెప్తా కాబట్టి. ఇక దాంతోపాటుగా నేను ఇంకేమంటున్నా అంటే, మీ సహాయాన్ని కోరుతుంది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి. ఖచ్చితంగా కూడా మీ సహాయాన్ని కోరుతున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా దీనికి డొనేషన్ కూడా చేయరి. ఎందుకంటే మనకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అవసరాల కోసం పూర్తి స్థాయిలో కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి.